ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారు. సహించే మనసిక నాకు ఎక్కడా లేదు. బ్రతికితే నీ సేవే, చావైతే చాలా మంచిది. ఇదే ప్లేస్లో, ఇదే చెట్టు కింద నేను పావుగంట 20 నిమిషాల పాటు చిన్న పిల్లోడు ఎలా ఏడుస్తాడో ఎవరైనా వస్తారేమో. ఇది గేదె సాగు. ఇదంతా కూడా అక్కడ చిన్న రేకు డోర్ ఉంటే రేకు దగ్గరగా డోర్లు వేసి ఎవరైనా చూస్తారేమో. చూస్తే మళ్ళీ బాగోదిగా ఏడుస్తున్నామంటే చెట్టు కింద కూర్చొని ఒక్కడనే ఏడవడం ప్రారంభించాను. గుండెలు బాదుకుంటున్నాను, కింద మట్టిలో కూర్చున్నాను. ప్రభువా మీరు సహాయం చేయండి అయ్యా. దర్శనం ఇచ్చింది మీరయ్యా, చెప్పింది మీరయ్యా, పరిచయం పంపింది మీరయ్యా. ఎరగిన ప్రాంతము, తెలియని ప్రజలు, ఇప్పుడైతే మీరు చాలా మంది ఈ పరిచయం మీకు దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు. ఈ మహిమగల సేవ కొరకు అనేక కుటుంబాన్ని రోజున దేవుడు నిలబెట్టాడు. కానీ ఆ రోజున ఎవరు లేదండి. ఆ రోజున పరిస్థితులు అనుకూలంగా లేవండి. ఒక్కడిని కూలబడి ఎవరికి చెబుదామన్నా ఏం జరుగుతో, ఏమి సంభవిస్తుందో అర్థం కాని అయోమయ పరిస్థితి. ఒక్కడిని కూర్చొని చిన్న పిల్లవాడు ఎలా ఏడుస్తాడో అలా ఏడవడం ప్రారంభించాను. ప్రభు మీరు సహాయం చేయండి అయ్యా, ప్రభు మీరు సహాయం చేయండి అయ్యా. నన్ను దాటిపోకండి. నాకు ఆధారము, నాకు ఆశ్రయము, నాకు ధైర్యం కలిగించింది నా దగ్గర వ్యక్తులు లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర పరిస్థితి లేదు. గట్టిగా వచ్చాను కేవలం మంగళ సేవ కొరకు. అన్నీ ఉన్నా ఏమి లేనివాడిగా, అనాదిగా, కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళని పరిచయం కాదు. ఎవరిని అందరూ ఉన్నా, ఎవరు నాకు అవసరం లేదు, యేసయ్య నాతో ఉంటే చాలు. కేవలం ఆ రోజున పిలుపును పట్టుకొని, దర్శనాలు పట్టుకొని, అన్నీ ఉన్నా ఏమీ లేని అనాదిగా వచ్చేసాను. ఎవరు ఉన్నా ఏమీ లేని వాడికి వచ్చానయ్యా. కట్టుబట్టలతో సేవకు వచ్చేసాను. ఏదేమైనా ఈ పరిస్థితి ఏంటి ప్రభు? చిన్న పిల్లవాడిలాగా చెట్టు కింద కూర్చొని ఇదే ప్లేస్ లో ఇదేమి లేని రోజున ఏడవడం ప్రారంభించానండి. ప్రభువా అదే స్థలం మోకాలు వేశానండి, అదే మట్టిలో మోకాలు వేశానండి, అదే స్థలంలో చేతులు ఎత్తానండి, ఇదే స్థలంలో కన్నీరు కార్చానండి. చిన్న పిల్లవాడు ఎలా ఏడుస్తాడో గుండెలు బాదుకొని గట్టిగా ఇస్తే ఎవరికి నిలబడితో పక్కన ఉండేవారికి నా చూపులు ఖర్చు తీసుకుని నోట్లో పెట్టుకొని శబ్దం బయటకు రాకుండా ప్రభువా మీరు సహాయం చేయండి అయ్యా. ఈ ఒక్కసారికి సహాయం చేయండి అయ్యా. ఎవరో కూల్చేస్తానంటున్నారు, ఏదో చేస్తానంటున్నారయ్యా. నువ్వు ఉన్నావుగా, పరిచయకి నాయకుడు నీవుగా, పిలుపుకు కారణం నీవుగా, పరిచయకి ఆధారమైన వాడివి నీవే కదా. ఒంటరిగా కోలబడి ఆ కాసేపు కూడా నేను గుండెలు బాదుకొని ఏడవడం ప్రారంభించానండి. ఇప్పటికీ పరిచర్య అనేక దీవులుగా మారింది, అనేక ఆశీర్వాదకరంగా మారింది. ఒకసారి మందిరానికి వచ్చిన వారు ఖచ్చితంగా వారు ఆదరణ పొందుకొని వెళ్తారు, వారి దీవులు పొందుకొని వెళ్తారు, వారి స్వస్థత పొందుకొని వెళ్తారు. నాకు తెలుసు దాని వెనకాల కారణము గొప్పవాడు నేను కాదు. ఇక్కడ ఈ పరిచర్యలో, ఈ స్థలంలో ఏమున్నాయి తెలుసా? నేను కార్చిన కన్నీళ్ళు ఉన్నాయి ఇక్కడ, నేను ఏడ్చిన ఏడుపు ఉంది ఇక్కడ, నేను చేసిన రోదన ఉంది ఈ పునాదుల్లో. మీరు అనుకుంటారు కంటి కనబడతాను ఇప్పుడంతా, ఇది కాదు. దీని కింద దాచబడినటువంటి ఒక దైవజనుడి యొక్క కన్నీళ్ళు ఉన్నాయండి, రోదన ఉందండి, ఏడుపు ఉందండి, మొరపెట్టిన మొర ఉందండి. ఈ పునాదులో ఉన్నాయి కాచిన కన్నీళ్ళు ఉన్నాయి. ఆ కన్నీళ్ళు నాకు తెలుసు. నేను బ్రతికినంత కాలం కూడా ఈ స్థలంలో ఎవరు అడుగు పెడతారో వారి స్థితిగతులు తప్పకుండా దేవుడు మారుస్తూనే ఉంటాడు, వారిని ఆదరిస్తూనే ఉంటాడు, వారిని ధైర్యపరుస్తూనే ఉంటాడు, అనేక గర్భాలు తెలుస్తూనే ఉంటాడు, అనేక కుటుంబాలు కడుతూనే ఉంటాడు, దేశంలో పట్టుదల వినిపిస్తూనే ఉంటాడు, బలహీన బలపరుస్తూనే ఉంటాడు, ఒంటరి వారికి తోడుగానే ఉంటాడు, నిరాశలో ఉన్న వారికి ఆశలు కలిగిస్తూనే ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? ఈ పునాదుల్లో దాచబడ్డాయి, ఆ మట్టి బిడ్డల కింద దాచబడ్డాయి. ఏంటో తెలుసా? ఒక వ్యక్తి కాచిన కన్నీళ్ళు ఉన్నాయి, అవి మనుషులకు కనబడేవి కాదు. నీ చెప్పేది ఏంటో తెలుసా? నన్ను పిలిచిన దేవుడు నా కన్నీళ్ళు చూడటం ప్రారంభించాడు, వ్యాధులు చూడటం ప్రారంభించాడు, కలుగులు చూడటం ప్రారంభించాడు. ఆ తరువాత దేవుడే కలుగు చేసుకోవడం ప్రారంభించాడు. ఈ మహిమ కలిగిన పరిచర్య కొరకు మీలో కొంతమంది దేవుడు బెదిరింపులు ఎన్నైనా, అవమానాలు ఎన్నైనా,
ధైర్యముగా దేవుడు కొంతమంది నిలవబెట్టాడు ఈ పరిచర్య కొరకు. స్తోత్రము కలుగును గాక. నేను చెప్పనా, ఈ పరిచర్యలో ఎన్ని కుటుంబాలు ధైర్యముగా ఉండగలుగుతున్నాయో తొదకు వారికి జరిగేది ఏమిటో తెలుసా? మహాభివృద్ధిని చూడబోతున్నారు. దేవుని భీకర కార్యాలు చూడబోతున్నారు. వారి పరిస్థితులన్నీ మారబోతున్నాయి. తరతరములకు తరగల కృప దేవుడు పంపబోతున్నాడు. నేను చెప్పే సందేశం ఏంటో తెలుసా? సమస్తమును మార్చడండి నా దేవుడు. సమస్తమును మార్చడండి నా దేవుడు. ఇక్కడున్న పరిస్థితిని మార్చడండి దేవుడు. ఇక్కడున్న పరిస్థితిని మార్చడండి దేవుడు. ఒకనాటి కాచిన కన్నీళ్ళేవి కూడా వ్యక్తపరచబడలేదు. ఇప్పుడు ఈ మందిరము నాకు ఒకటిదే కాదండి. నా రోజు ఇంకొక మాట చెప్పాను. ఆదివారం ప్రభు మందిరం కట్టలేకపోతే నేను, నా భార్య, 2 పిల్లలు ఉన్నారయ్యా, 4 వచ్చి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. దానికైనా అవకాశాన్ని కలిగించండి అయ్యా. అలాగని పరిచర్య చేయకుండా మాత్రం మేము ఆగలేమయ్యా, ఉండలేమయ్యా. భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. నలుగురికి కూడా కూర్చుని చిన్న ప్రార్థన చేసుకుంటామయ్యా ఆదివారం. దానికైనా అవకాశాన్ని ద్వారాన్ని తెరవండి. ఏడ్చిన పరిస్థితి సమయం ఎప్పటికీ నా గుండెలో మెదులుతూనే ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పడానికి సమయం కుదరదు. అయితే ఆ కన్నీళ్ళన్నిటిని కూడా దేవుడు ఈ రోజున మీరు అనేకులకు ఆశీర్వాదంగా మారిపోయాయి. మీ కుటుంబాలకు దీవెనగా మారిపోయాయి. ఈ ప్రాంతానికి దీవెనగా మారిపోయింది. ఈ పరిచర్య మనుషుల ఆలోచనకు ప్రారంభించింది కాదు. ఒకనాటికి ఖచ్చితంగా ఈ పరిచర్య ఈ గ్రామానికే కాదండి, ఇది అనేక గ్రామాలకు దీవెనగా మారబోతుంది, ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఇది మీ పిల్లలకు దీవెనగా మారబోతుంది. ఇది తరతరములకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఈ పరిచర్య మీరు ఆదరించబడబోతున్నారు, మీరు దీవించబడబోతున్నారు, మీరు కనపరచబడబోతున్నారు. నేను చెప్పేది ఏంటో తెలుసా? విలువైనటువంటి స్థలానికి దేవుడు ఎంత విలువనిచ్చాడండి. పరిస్థితిని అంతటిని మార్చాడండి, పరిస్థితిని అంతటిని స్థిరపరచాడండి. నేను చెప్పే మాట ఒకటే. ఈ రాత్రి మాటలు వింటున్నా మీలో కూడా ఎంతమంది కన్యల మధ్యలో ఉన్నారు, నిరాశల మధ్యలో ఉన్నారు, ఒంటరి పాలయ్యారు, ఆవేదనతో మిగిలిపోతున్నారు, ఆధారం లేక ఒకవేళ తొందరపడుతున్నారేమో. ఈ రాత్రి నేను చెప్పేది ఒకటే, నా దేవుడు మీ పరిస్థితిని అంతటిని మార్చబోతున్నాడు. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. అట్టి గొప్ప నిరీక్షణతో మనం అందరము సాగిపోదుము గాక. లేచి నిలవ